ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపైతే తిరుగుతోంది. ఈ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడినట్లుగా తెలుస్తోంది. తనకు కీలక పోస్ట్ ఇవ్వడం, రిటైర్ అయిన మరో 3 ఏళ్ల పాటు తన టర్మ్ను పొడిగించుకోవడం వెనుక ఉన్న గత ప్రభుత్వ పెద్దల పేర్లను చెప్పినట్టుగా సమాచారం. బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించేందుకు దాదాపు 200 ప్రశ్నలను పోలీసులు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు నేటితో రాధాకిషన్ పోలీస్ కస్టడీ అయితే ముగినుంది. ఆయనను ఈ రోజు నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇక పోలీసుల విచారణలో రాధాకిషన్ రావు నుంచి విలువైన సమాచారం బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించేందుకు ఇప్పుడే దాదాపుగా 200 ప్రశ్నలు అయితే పోలీసు అధికారులు అయితే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేపుందని చేసుకోవచ్చు. అయితే ఇదే అంశంలో రాధాకృష్ణన్ మాత్రం ఇప్పటికీ కొన్ని నమ్మలేని నిజాలు కూడా దీంట్లో వెలుగులోకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నల్గొండ కానిస్టేబుల్ ని రాధాకృష్ణ విచారణ తర్వాత నల్గొండ కానిస్టేబుల్ ని విచారించిన తర్వాత కూడా దాదాపుగా 40 మందికి మహిళలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో డబ్బులు ఏదైతే ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర జిల్లాలకు కూడా బీఆర్ఎస్ నాయకులు పంపినట్టు ఏదైతే మన పోలీస్ వాహనాల్లోనే సరఫరా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దాంట్లో ఎవరెవరు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులను మాత్రం వీళ్లకు త్వరలోనే నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారించడానికి అయితే పోలీసులు రంగం సిద్ధమవుతుందని కూడా తెలుస్తుంది. అయితే రాధాకిషన్ ఇవాళ పోలీస్ కస్టడీ పూర్తయ్యగా ఈ రోజు నాంపల్లి కోర్టులో 10:30కు హాజరుపరచనున్నారు. అయితే రాధాకిషన్ తరపు న్యాయవాది బెయిల్ కు మధ్యంతర బెయిల్ కు కూడా మన పిటిషన్ వేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో ఎందుకంటే మధ్యంతర బిల్లు మన బెయిల్ గురించి కావచ్చు, లేదు అనంటే మిగతా ప్రణీత్ రావు కావచ్చు, లేదు అనంటే భుజరంగరావు కావచ్చు, వీళ్లకు ఎలాంటి ఇప్పటి వరకు అయితే బెయిల్ మంజూరు అవ్వలేదు. అయితే ఇదే అంశంలో రాధాకృష్ణకు కూడా నాంపల్లి కోర్టు కూడా బెయిల్ ఇవ్వకపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో బెయిల్ ఇస్తే మాత్రం దీంట్లో ఉన్న ఎవిడెన్స్ ని కూడా మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. పద్మ, థ్యాంక్ యూ క్రాంతి.